ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు పాస్టర్లను ఆత్మల సంపాదన కొరకు, రక్షింపబడిన ఆత్మలను ఆయన కృపలో కాచుటకు, వారి యొక్క తలాంతులను గుర్తించి వాళ్ళను ప్రభు సేవలో ఆయన చిత్తానుసారంగా, వాళ్ళ చిత్తానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా దేవుని రాజ్య విస్తరణలో వాడుకోవడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని ఆత్మీయంగా ఎదిగించడానికి, పరిశుద్ధాత్మ పొందడానికి, ఆత్మఫలాలు ఫలించడానికి, వాళ్ళ ఆత్మలో బలవంతులు కావడానికి దేవుడు ఒక కాపరిగా గొర్రెలను ఎట్లా మేపాలో, ఎలా కాయాలో, దుష్టు నుంచి ఎలా కాపాడాలో అందుకు పాస్టర్లను దేవుడు ఒక కాపరిగా ఇచ్చాడు. అసలు పాస్టర్ అనే వర్డ్ కేజేవి బైబిల్ ఉందే తప్పు. అయితే ఆయన కాపరి, షెపర్డ్. ఈ షెపర్డ్ బీదవాడు ఉంటాడు, ఆ గొర్రెలతోటే ఉంటాడు. ఆ గొర్రెలు కూడా బీదవే ఉంటాయి, వాటికి ఏ సంపాదన ఉండదు. ఎప్పుడన్నా కోసుకొని అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, దాంతో డబ్బులు వస్తాయి. సో వీళ్ళేం చేస్తున్నారు, నిజంగానే ఆ గొర్రెలను పిండి పిప్పి చేసి, బైబిల్లో ఉంది కదా, వీళ్ళు గొర్రెలను కాయరు, గొర్రెలను మేపరు, మందల్లో మంచివి కొవ్వు పట్టినవి అంటే బాగా డబ్బున్న వాటిని ఏం చేస్తారంట, వధిస్తారంట. కాబట్టి వీళ్ళు కుక్కలు, తిండిపోతులని దేవుడు బైబిల్ గ్రంథంలో వీళ్ళ గురించి చెప్పబడే ఉన్నది. దేవుడు ముందే మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము ఈ తోడేల లాంటి పాస్టర్లను నమ్మి మనం మోసపోవడము మన తప్పే అవుతుంది. దేవుడు ఆల్రెడీ చెప్పి పెట్టాడు, బైబిల్ చదివితే అన్నీ తెలుస్తాయి. అయితే చూడండి, మనం షాపింగ్స్కి మనం వెళ్తుంటాం. ఎంత గవర్నమెంట్ జాబ్ వాడైనా ఎవడైనా కూడా మన చుట్టుపక్కల మన ఊర్లలో షాపింగ్ చేస్తాం. మన పాస్టర్లను ఎప్పుడైనా మనం షాపింగ్స్ చూసామా? ఊర్లలో ఉన్న పాస్టర్లు కూడా హైదరాబాద్కి, సిటీకి కార్లు వేసుకొని పోయి సీక్రెట్గా కాస్ట్లీ షాపింగ్ చేసి కాస్ట్లీ హోటల్స్లో తిని వెళ్తారు. ఇంకా హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సీదా దుబాయే పోతారు. వాళ్ళకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు షాపింగ్, మా భార్యకు నేను గోల్డ్ కొనిచ్చాను, నేను డైమండ్స్ కొనిస్తాను, అది ఇది అని వాళ్ళు ఎంతో ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు. వాళ్ళు వేసుకున్న సూట్ ఎన్ని లక్షలు, వాళ్ళ బట్టలు, పట్టు చీరలు లేని పాస్టర్ బయటికి వెళ్ళరు, కారు లేని కాలు బయట పెట్టనే పెట్టరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొండ గొర్రెలైన మనము వాళ్ళని మేపడం ద్వారా వాళ్ళు ధనాశ అనే దురాత్మ పట్టి భ్రష్టులైపోయారు. వాళ్ళు తమ ఆత్మను అమ్ముకున్నారు. మనం వారి దగ్గరికి వెళ్తే మనల్ని కూడా వాళ్ళు చంపేస్తారు. సాతాను దేనికి వస్తాడు? కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. మన ఆత్మీయ జీవితాన్ని చంపేస్తారు, మన తలాంతులను చంపేస్తారు, మన లైఫ్ని వేస్ట్ చేస్తాడు. ప్రభువుకు ఉపయోగకరంగా ఉండకుండా చేయడమే వీరి లక్ష్యం. కాబట్టి వీళ్ళ చెరలో నుంచి మనం ఎంత తప్పించుకుంటే అంత మేలు. మీ పాస్టర్లను బాగా గమనించండి, వాళ్ళ లైఫ్ని చూడండి, మీకే తెలిసిపోతుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.